నుంచి 96 మధ్యన పాలమూరు జిల్లా కరువు కాటకాలతోని విలవిలలాడుతుంది. అంబలి కేంద్రాలు ఉండేది ఇక్కడ జిల్లా. సిపిఎం పార్టీ వాళ్ళు అంబలి కేంద్రాలు నడుపుతుంది. అలాంటి రోజులల్లో ఇప్పుడు మీరు ఈ పక్కన హై స్కూల్ ఉంది. హై స్కూల్లో గోవింద నాయక్ అని టీచర్ ఉంటాడు, టీచర్ కమ్ లీడర్, ఉపాధ్యాయ సంఘ నాయకుడు, గిరిజన ఉపాధ్యాయ సంఘానికి. అతను మామూలుగా ఈ తండ ఉంటుంది పక్కన, తండవాసి. పిల్లలంతా నా దగ్గరకు వచ్చి క్లాసులకు వస్తుంటే ఒక రోజు వచ్చి ఉండాలి, సార్ నేను కూడా ఈ పరీక్షలు రాయాలనుకుంటున్నా, ఓరియంటల్ ఎగ్జామ్స్, కానీ నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు సార్, మీరు కట్టండి నేను తర్వాత తెచ్చిస్తాను. నేను నా దగ్గర పరమేశ్వర్ అని ఒక అసిస్టెంట్ ఉండే, అతను చెప్పిన కటవయ్య పాపం పిల్లవాడు సైకిల్ వేసుకొని వచ్చాడు ఎండాకాలం టైంలో ఈ కాలేజీ బిల్డింగ్ ఇచ్చారు నాకు, క్లాస్ రూమ్లు చెప్పుకోండి ఫ్రీగా పిల్లలు 90ల. అయితే అట్లా ఆ గోవింద నాయక్కు ఫీజు కడితే మన తర్వాత ఫీజు పైసలు తెచ్చిచ్చిండు మాకు. ఆ విధంగా చదువుకున్న ఒక డ్రాప్ అవుట్ 10th క్లాస్ ఉంటే అతను ఆ తండలా మామూలుగా ఉంటుండే, తిరుగుతుండే, అటు ఇటు తిరుగుతుండే, ఎవరో చెప్తే వచ్చిండు అదే. ఇప్పుడు ఆ పిల్లవాడు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడు. మీరు ఈ హై స్కూల్ పోతూ ఉంటాడు అందులోనే. నేను చెప్పలే వీడికి వస్తున్న సంగతి ఎవరికి చెప్పలేదు. చెప్తే వాళ్ళు 50 మంది వస్తారు, ఇక్కడే ఉన్నారు 40 మంది టీచర్లు. నేను చదువు చెప్పిన అంటే వాళ్ళు మీరే చదువుకున్న వాళ్ళు గారు, డిగ్రీ చేసిన వాళ్ళు గారు, బీఈడీ చేసిన వాళ్ళు గారు. వాళ్ళు 10th, 7th, 8th, ఇంటర్మీడియట్ రకరకాలు ఫెయిల్ అయ్యి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది చర్చల్లో, జనప్రియ స్టూడియో అని. జనార్దన్ అని నా మిత్రుడు, ఆ రోజుల్లో నేను పనిచేసేటప్పుడు ఆయన పోయి కూర్చుంటుంటే అందులో. పరశురామ్ అని ఒక పిల్లగాడు, ఒక హరిజన్ పిల్లగాడు, ఎస్సీ పిల్లగాడు. అంత పేదోళ్ళు అప్పుడు నేను చెప్పిన ఎస్టీ, ఎస్టీ, బీసీ పేదలు, అన్నం కూడా దొరకనటువంటి పిల్లలు. ఆ పిల్లలు ఒక్కొక్కడు అసలు ఏడిసిండ్రు అంతేగా, వాళ్ళు ఏడవడమే. టీచర్ అయిన ఇంకా సెలక్షన్ కాగానే వచ్చి నన్ను పట్టుకొని ఏడవడమే. మహబూబ్నగర్ జిల్లా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సెలక్షన్ అయ్యింది. ఆ పిల్లగాడు జనార్దన్ దగ్గర ఉంటే నేను పోయి రోజు చాలా అవుతున్నాడు, ఇంకా స్నేహితుడు కదా జనార్దన్, జనప్రియస్తుడు. ఆ శివకుమార్ కాంప్లెక్స్లో ఉంటుంది. పోగానే జనార్దన్ రా అన్న వచ్చిన కూర్చో అంటే పరిసరం ఊడుస్తుండే స్టూడియోలో. ఈ పిల్లగాడు ఏం చేస్తున్నాడు, ఏం లేదు వాడు అటెండర్గా పెట్టుకున్నా ఈ ఊరు పక్కన మెడిసిన్ దగ్గర కూడా. అదే మళ్ళీ ఏం చేస్తాడు, ఎన్ని రోజులు ఊడుస్తాడు వీడు, సచినాకి ఇచ్చే ఊడుస్తాడు అన్న. అంటే సచినాకి ఎందుకు ఊడుస్తాడు కానీ మరి ఏం ప్రమోషన్ ఇస్తావు నీ స్టూడియోలో చెప్పాను. అంటే ప్రమోషన్ లేని నా దగ్గర అన్న, మళ్ళీ ఏమైనా ఎగ్జామ్స్ రాపిస్తాం అని అంటే మరి రాపి అన్న నువ్వు అన్నాడు. వాడు ఇలా టీచర్ కలవకుర్తిలో ఇల్లు కట్టుకొని కుల నిర్మూలన సంఘం అని ఒకటి పెట్టుకున్నాడు. కుల నిర్మూలన సంఘానికి ఏదో సెక్రటరీ. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క గాథ వాళ్ళది ఆ రోజు పిల్లలది. ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా తెలియాలి. అదేదో నేను గొప్పతనం చేసిన కాదు, ఏదో నాకు ఒక అవకాశం వచ్చింది, నేచర్ నాకు ఒక అవకాశం ఇచ్చింది అంతే తప్ప నేనేం గొప్ప కాదరా. నాకు చదువు వస్తుంది కాబట్టి నాకు చెప్పగలిగాను. వాళ్ళలో ఉత్సాహం ఉంది కాబట్టి చదువుకోగలిగాను. దగ్గర 4,000 మందికి మహబూబ్నగర్ జిల్లాలో 63 మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి మండలంకి వెళ్ళి వచ్చిన పిల్లలు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్లకు ఉత్తరాలు రాసినాయి, మీ దగ్గర ఎవరైనా 10th, ఇంటర్, 7th ఫెయిల్ అయినట్టు పంపిద్దాం. ఈయనే నా ఇల్లు, ఈ కాలేజ్ ఇక్కడే, ఈ బ్లాక్ ఆఫీస్ ముందరనే ఒక ఇల్లు ఉండి 450 రూపాయలు కిరాయి. నా భార్య విజయలక్ష్మి టీచర్, గవర్నమెంట్ టీచర్. అంటే నేను చేయడానికి కూడా అసలు నేను నిరుద్యోగం అయితే ఎట్లా పని చేస్తాను, నాకు కూడా తినడానికి రాలే. తిండి పెట్టేది విజయలక్ష్మి మంచిది. ఎవరు నా భార్య, ఆమె గవర్నమెంట్ టీచర్ కదా. ఎన్టీ రామారావు గ్రేడ్లో 84లో గవర్నమెంట్ టీచర్ అయింది. ఆమె మంచిగా టైంకు తిని పెడుతుంది. అయితే అప్పుడు కండిషన్ ఏంటంటే నేను ఒక పని చేయాలని. ఇక్కడ కాలేజీలు ఉండే విద్యాజ్యోతి కాలేజ్ అని నేనే పెట్టాను. అందులో పార్ట్నర్స్ పెడితే ఎక్కడ పోయినా కానీ సెంట్ ఆగ్నెస్లో పనిచేసిన. ఇక్కడ ఉందా మేము ముందర గేట్ ముందర సెంట్ ఆగ్నెస్లో పనిచేసిన. నెల రోజుల కానీ ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మన ప్రవృత్తి వేరున్నారు. నా ప్రవృత్తి సేవ చేయాలి, ఏదో పని చేయాలి. ఈ రోజు నలుగురికి ఏదైనా మంచి పని చేస్తే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంత హాయిగా ఉంటుంది, నిద్రగా వస్తుంది. ఇలా ఏం పని చేయాలనుకో నాకు ఎక్కడ తోయదు. కాబట్టి అలాంటి నేచర్తో నేను భూమి మీదకి వచ్చాను. మరి నేను ఎవరో తెలియదు. పేరు రాజేందర్ రెడ్డి అని పెట్టిండు, తల్లి పేరు అండాలమ్మ, తండ్రి పేరు సీతారామరెడ్డి, ఊరు రంగాపురం. మీ సారు శ్రీనివాస్ సార్ ఊరు పక్కనే మాది. కానీ ఎవడో పుట్టినోళ్ళంతా వాళ్ళు కాదు కదా, ఎవడో కూడా వస్తుంటాడు భూమి మీదకి. అట్లా ఏదో ఒక సంకల్పంతో చేయాలి. నా భార్య కూడా అనుకుంటుంది, ఇవన్నీ చేస్తూ నువ్వు కూడా టీచర్ కావాలి, నువ్వు కూడా మంచి ఉద్యోగం చేయాలి, పైసలు సంపాయాలి, పిల్లలు పెంచాలంటుంది. కానీ అయినా నాకు ఎక్కలేదు. నేను చేసే పని నేను చేస్తున్నాను. సరే ఆమె టీచర్ కాబట్టి ఆమె నాకు మంచిగా భోజనం పెట్టింది, నేను పని చేసుకున్నాను. ఆ విధంగా 29 సంవత్సరాల క్రితం ఇదే బిల్డింగ్ల, పాత బిల్డింగ్లో నేను కనీసం 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాలు క్లాసులు చెప్పిన ఇక్కడ
ఇవాళ నాకు ఎంతో సంతోషం ఉంది. మళ్ళీ ఇదే ఊరుల రామకృష్ణరావు బిల్డింగ్కి ఇవాళ 29 సంవత్సరాల తర్వాత కాలు పెట్టాం. మళ్ళీ మధ్యన ఎప్పుడు